వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా కల్చరల్ ల్యాగ్ అంటే ఏమిటి, గతంలో కల్చరల్ ల్యాగ్పై ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యంగా పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్కి లైవ్ సెషన్స్ అనేది నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది. సో ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. సో కంటెంట్ని ఒకసారి పరిశీలించినట్లయితే సో కల్చరల్ ల్యాగ్ మన గురించి ఇవ్వడం జరిగింది ప్రధానముగా. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే సో కల్చరల్ ల్యాగ్ అనగా తెలుగులో సాంస్కృతిక విలంబనము అంటున్నాడు. ముందే ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే కల్చరల్ అనే పదం ఆంగ్ల భాషా పదం అండి. ఏ పదం అండి? ఆంగ్ల భాషా పదం. సో ఇటువంటి ఆంగ్ల భాషా పదం అనేటువంటి కల్చరల్ అనేది కల్చూరా అనే లాటిన్ భాషా పదం నుండి రావడం జరిగిందండి. కల్చూరా అనే లాటిన్ భాషా పదము నుండి రావడము జరిగినది. సో కల్చూరా అనగా అర్థం ఏమిటి అంటే అలవాటు చేసుకోవడము లేదా అలవరుచుకోవడము లేదా సంస్కరించడము అంటున్నాడండి. అలవరుచుకోవడం లేదా దీన్నే సంస్కరించుకోవడం అనే అర్థంలో మనం వాడడం జరుగుతుంది. సో వాస్తవానికి సంస్కృతి అంటే ఏమిటి అన్నది ఒకసారి మనం పరిశీలించినట్లయితే సార్, సమాజం యొక్క సంపూర్ణ ప్రవర్తనా రీతిని సంస్కృతి అంటున్నామండి. సో వాస్తవానికి నాగరికతతో పోల్చినప్పుడు సంస్కృతి అనేది చిన్నగా కనిపిస్తుంది, నాగరికత అనేది పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటుందండి ప్రధానంగా. మరి ఇటువంటి సాంస్కృతిక విలంబనం అనేది ఎందుకు వస్తుందంటే సో వాస్తవానికి సంస్కృతి అనేది గతిశీలమైనది, అంటే మారుతూ ఉంటుందండి, మార్పులకు నమ్యత కలిగి ఉంటుంది. ఏమిటి సంస్కృతి అనేది? మరి ఇటువంటి సంస్కృతిలో భాగముగా మనకి యొక్క విలంబనం అనేది అంతరము అనేది వస్తూ ఉంటుందండి. అంతరము ఇక్కడ ప్రధానముగా సంస్కృతిలో వచ్చే అంతరం ఏమిటి సార్ అంటే భౌతిక అంశాలకు మధ్య అంతరం అనేది కనిపిస్తుందండి. అభౌతిక సార్ ఒకసారిగా పరిశీలించినట్లయితే భౌతిక అంశాలకు ఉదాహరణ ఏమిటి అంటే సార్ యంత్రాలు, సాంకేతికత. సో ఇటువంటివన్నీ కూడా అంటే పదార్థాలచే మానవుడు ఆవిష్కరించిన ఆవిష్కరణలన్నీ కూడా ఈ యొక్క భౌతిక అంశాల్లోకి వస్తాయండి. మరి అభౌతిక అంశాలు అంటే ఏమిటంటే ఆలోచనలు, ఇదండి ఆలోచనలు, విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఇటువంటివన్నీ కూడా అభౌతిక అంశాల్లోకి రావడం జరుగుతుందండి. సో ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి అంతరాన్నే మనం ఏమంటున్నామంటే సాంస్కృతిక విలంబనము అంటున్నామండి. మరి సాంస్కృతిక విలంబనాన్ని మనం గ్రాఫ్ లోపల ఒకసారి ఎగ్జిబిట్ చేసినట్లయితే ప్రధానముగా ఎక్స్ అక్షము వై అక్షం అండి. ఎక్స్ అక్షముపై ఏముంచడం జరుగుతుంది అంటే సార్ కాలం అండి, సమయాన్ని ఉంచడం జరుగుతుందండి. వై అక్షంపై ఏముంచుతామంటే అభివృద్ధి స్థాయిలు అండి, అభివృద్ధి స్థాయిలని ఉంచడం జరుగుతుంది. సరే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే భౌతిక అంశం అనేది ఒక్కసారిగా మనకి టైంతో పాటుగా అభివృద్ధి స్థాయి అధికంగా ఉంటుంది. ఆ భౌతిక అంశం అనేది సమయంతో పాటుగా అంతగా సమయంతో సమాంతరముగా వెళ్తుందే తప్ప అభివృద్ధి స్థాయిలో ఒక్కసారిగా మార్పు అనేది కనిపించదు. సో అప్పుడు ఆ రెండింటిలో మనం పరిశీలించినట్లయితే ఈ భౌతిక మరియు అభౌతిక అంశాల మధ్య ఏర్పడినటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనినే మనం ఏమంటున్నామంటే కల్చరల్ లాగ్ అంటున్నామండి. సో ఇది ఎక్కువ అయినట్లయితే సమాజంలో ఈ యొక్క మానవుని యొక్క ప్రవర్తన రీతిలో ప్రవర్తన అనేది అసమతుల్యతగా ఉంటుందండి. సో సమతుల్యత అనేది ఉండదు. సో ఎప్పుడూ కూడా భౌతిక అంశాలకు మరియు అభౌతిక అంశాల మధ్య భేదం అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే మానవుని యొక్క ప్రగతి, మానవుని యొక్క పురోభివృద్ధి అనేది ఉన్నతంగా ఉంటుందండి. సో ఇక్కడ కల్చరల్ ల్యాగ్ ఎక్కువగా ఉన్నట్లయితే మానవ సమాజ అభివృద్ధి అనేది వెనకబడుతుందండి. సో వీటికి
సంబంధించి ఈ యొక్క కల్చరల్ ల్యాగ్ అనే భావనని మనకి మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారు? ఈ యొక్క కల్చరల్ ల్యాగ్ అనే భావనని అంటే విలియం ఎఫ్ ఆగ్బర్న్ అండి. విలియం ఎఫ్ ఆగ్బర్న్ అనే మహాశయుడు మనకి తెలియజేయడం జరిగింది. ఇతడు ప్రధానముగా 1922వ సంవత్సరంలో తాను రచించినటువంటి గ్రంథం ఏమిటంటే సోషల్ చేంజ్. ఏదండి? సోషల్ చేంజ్ అనే గ్రంథము. ఈ సోషల్ చేంజ్ అనే గ్రంథములో మన వ్యక్తి యొక్క విలియం ఎఫ్ ఆగ్బర్న్ అనే వ్యక్తి మనకి యొక్క సాంస్కృతిక విలంబనం అంటే ఏమిటి, దీని యొక్క వివరణ అంతా కూడా ఈ గ్రంథంలో ప్రస్తావించడం జరిగిందండి. సో అందుకే ఈ యొక్క కల్చరల్ ల్యాగ్ అనే భావనకు పితామహుడిగా ఎవరిని చెప్తామంటే డబ్ల్యూఎఫ్ ఆగ్బర్న్ అని చెప్పడం జరుగుతుందండి. మరి ఈ యొక్క అంశంపై గతంలో ప్రశ్నల సరళి ఎలా ఉంది అనేది ఒకసారిగా చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఒకసారి మనం గమనించినట్లయితే ప్రధానముగా కల్చరల్ లాగ్ అనగా సాంస్కృతిక విలంబనం వల్ల సమాజంలో ప్రధానముగా ఏమి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాడు సార్. సో అక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సామాజిక పురోగభివృద్ధియా, సామాజిక అస్థిరత అసమతుల్యతన, ఆర్థిక స్థిరత్వమా, సాంస్కృతిక ఏకీకరణ అని అడుగుతా ఉన్నాడు సార్. సార్ వాస్తవానికి మనం చెప్తూ ఉన్నాం భౌతిక అంశాలకు అభౌతిక అంశాలకు మధ్య అంతరం అనేది ఏర్పడినట్లయితే సామాజిక అస్థిరత అనేది ఏర్పడుతుంది, అసమతుల్యత అనేది ఏర్పడుతుందండి, పురోభివృద్ధి కుంటి పడుతుంది. సామాజిక పురోగతి అన్నాడు కదా, సో ఇక్కడ సామాజిక పురోగతి వెనకబడుతుంది అంటే రైట్ అవుతుందండి. సో ఆర్థిక స్థిరత్వం కానీ సాంస్కృతిక ఏకీకరణము కానీ ఈ యొక్క కల్చరల్ ల్యాగ్లో సంభవించవు. సో సామాజిక అస్థిరత మాత్రమే ఉంటుంది సార్ ప్రధానంగా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే సార్, వేరువేరు వేగాలతో మారే సంస్కృతిలోని రెండు సంబంధిత భాగాలు మధ్య ఉండే ఒత్తిడి లేదా అంతరాన్నే సాంస్కృతిక విలంబనము అని నిర్వచించిన వారు ఎవరు అడుగుతున్నాడండి. సో సాంస్కృతిక విలంబనం అంటే ఏమిటి, దాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు వివరించారు అంటే మనకి విలియం ఆగ్బర్న్ అనేవాడు. అదండి విలియం ఎఫ్ ఆగ్బర్న్ అనే మహాశయుడు మనకి వివరించడం జరిగింది. ఏ గ్రంథము అంటే 1922వ సంవత్సరంలో రచించినటువంటి సోషల్ చేంజ్. ఏదండి సోషల్ చేంజ్ అనే గ్రంథములో ఈయన వివరించడం జరిగింది ఈ యొక్క సాంస్కృతిక విలంబనము అంటే ఏమిటి. ఇతను ఒక సామాజికవేత్త అండి, ఇతను ఒక సోషలిస్ట్ అన్నమాట. సో సామాజికవేత్త ఎవరంటే విలియం ఎఫ్ ఆగ్బర్న్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సాంస్కృతిక విలంబనము అనే భావనలో క్రింది వాటిలో ఏ వాక్యము సరైనది అంటున్నాడండి. సో మనకు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్లో సాంస్కృతిక విలంబనానికి ఏ స్టేట్మెంట్ సరిపోతుందని మనకు అడుగుతా ఉన్నాడు సార్. ఒకటోది ఏమిటంటే ఆ భౌతిక సంస్కృతి కంటే భౌతిక సంస్కృతికి వెనకబడి ఉంటుంది అంటున్నాడు. రెండోది ఏమిటంటే భౌతిక సంస్కృతి కంటే ఆ భౌతిక సంస్కృతి వెనకబడి ఉంటుంది, రెండు ఒకే వేగముతో మారుతాయి, సంస్కృతి అసలు మారదు అంటున్నాడండి. సార్ సంస్కృతి అనేది గతిశీలమైనదండి, మార్పు చెందుతూ ఉంటుందండి ఎప్పుడూ కూడా. బట్ ఇది ఎలా ఉంటుందంటే స్లోగా జరుగుతుందండి, సో క్విక్ ప్రాసెస్లో జరగదు. సో ఇది తప్పండి స్టేట్మెంట్. మారదు అన్నాడు, మారుతుంది. రెండు ఒకే వేగంతో మారుతాయి. సార్ రెండు ఒకే వేగంతో మారితే మనకి సాంస్కృతిక విలంబనమే జరగదు కదా, అంతరం అనేది ఎక్కువగా ఉండదు కదా. కానీ ఇక్కడ అంతరం అనేది ఉంది అంటే రెండు కూడా ఒకే వేగంతో మారవు సార్. ఈ ఆప్షన్ కూడా తప్పండి. సో పైన ఉన్నటువంటి ఏ మరియు బిలో ఏదో ఒకటి రైట్ అవ్వాలి. ఒకసారి గమనించండి సార్, అభౌతిక సంస్కృతి కంటే భౌతిక సంస్కృతి వెనకబడి ఉంటుంది అన్నాం. సరే మనం ఒకసారిగా గ్రాఫ్లో చూసినట్లయితే ఎక్స్ అక్షము వై అక్షము, ఇక్కడ వేగంగా జరిగేది భౌతిక సంస్కృతి, స్లోగా జరుగుతున్నది అభౌతిక సంస్కృతి అన్నాము. సో ఇప్పుడు వేగంగా అభివృద్ధి స్థాయిలు ఇక్కడ మన వై అక్షంపై అభివృద్ధి స్థాయిలు ఉన్నాయి, ఇది టైం అన్నాం, కాలం. సో అభివృద్ధి స్థాయిలు ఎక్కువగా ఏ అంశానికి ఉన్నాయి, భౌతికానికి ఉన్నాయి. ఇప్పుడు వెనకబడింది ఏమిటి, ఆ భౌతిక. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు, భౌతిక సంస్కృతి వెనకబడింది అంటున్నాడు. తప్పు సార్ ఈ స్టేట్మెంట్ కూడా. సో ఇక్కడ భౌతిక సంస్కృతి కంటే అభౌతిక సంస్కృతి చూడండి కాలముతో సమాంతరముగా ప్రయాణిస్తున్నది ఏది అంటే అభౌతిక సంస్కృతి కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఇది గతంలో అడిగిన ప్రశ్న అండి, చాలా కొద్దిగా గమనించాలి.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో అభౌతి సంస్కృతికి చెందని నాట్ అంటున్నాడు సార్. ఎటువంటి ఏ అంశము చెందదు అంటున్నాడు. దేనికి? ఈ యొక్క అభౌతిక సంస్కృతికి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సిద్ధాంతాలు, మతము మరియు విశ్వాసాలు, మౌలిక సదుపాయాలు, భాష అంటున్నాడండి. సార్ సిద్ధాంతాలు ఎల్లప్పుడూ కూడా సిద్ధాంతాలు కానీ మతము కానీ భాష అనేవి ఈ మూడు కూడా మనకి ప్రధానముగా అభౌతిక సంస్కృతికి చెందినవేనండి, చెందినటువంటి అంశాలు. సో చెందనిది ఏది అంటే మౌలిక సదుపాయాలు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన ఇంటిలో మనం వాడుతున్నటువంటి సాధారణ మౌలిక సదుపాయాలు మనం గమనిస్తే పూర్వం రోజులలో ఏ మాదిరిగా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారిగా గమనించండి సార్. అంటే మార్పు అనేది వచ్చింది. దేనిలో వచ్చింది? మౌలిక సదుపాయాలలో వచ్చింది. అంటే మన పూర్వం చల్లగా ఉండాలనుకున్నట్లయితే ఏ ఫ్యాన్ కింద ఎక్కడ ఉండేవాళ్ళు, కానీ ప్రస్తుతానికి సెంట్రల్ ఏసీ వరకు కూడా ఎదగడం జరిగింది. అంటే మన యొక్క మౌలిక సదుపాయాలు. అదేవిధంగా వాటర్ విషయంలో కూడా నీటి బావిల నుండి నీటి బోరు బావిల వరకు కూడా మన మానవ జీవితం అభివృద్ధి చెందింది. ఆర్ఓ ప్లాంట్స్ అని రావడం జరిగాయి. ఇవన్నీ కూడా దేనిలో భాగాలంటే మౌలిక సదుపాయాల్లో భాగాలు. ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా వస్తువులతో సాంకేతికతతో ప్రధానముగా పదార్థముచే ఆధారపడి ఉంటాయండి. మరి వస్తువులు, సాంకేతికత, పదార్థాలతో ఉన్నటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడా దేనిలో ఉంది? మౌలిక సదుపాయాల్లో ఉంది. మరి అదే కదా అడుగుతున్నాడు మనకి, అభౌతికకు చెందని అంశము ఏది అడుగుతున్నాడు. సో చెందనిది ఏది అంటే ఇక్కడ సి అనేది చెందదు అండి. సి అనేది మనకి చెందదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ 4వ క్వశ్చన్లో. నెక్స్ట్ గమనించినట్లయితే ప్రధానముగా ఆధునిక సమాజంలో సాంస్కృతిక విలంబనాన్ని తగ్గించడానికి విద్య ఒక వారధిలా పనిచేస్తుంది అని ఎవరు మనకు చెప్పారని అడుగుతా ఉన్నాడు సార్. అంటే ఇక్కడ సాంస్కృతిక విలంబనము భౌతిక అభౌతిక అంశాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉండే ఏకైక మార్గం ఏమిటంటే ఎడ్యుకేషన్ అని చెప్తున్నారండి. ఈ మాట అన్నది ఎవరంటే జాన్ డ్యూయి అండి. ఎవరండి? జాన్ డ్యూయి. ఇతను రచించినటువంటి స్కూల్ అండ్ సొసైటీ అనే గ్రంథములో ఈ వాక్యం అనేది ప్రస్తావించడం జరిగిందండి. మరి జాన్ డ్యూయి యొక్క ప్రధానమైనటువంటి గ్రంథాలు ఏమిటంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ద స్కూల్ అండ్ సొసైటీ అనే గ్రంథాలు ముఖ్యమైనవి. వాటితో పాటుగా చాలా గ్రంథాలు ఉన్నాయి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఈ జాన్ డ్యూయి అనేది ఇక్కడ మనకి స్కూల్ అండ్ సొసైటీ అనే గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. సరే ఇవి సార్ గతంలో కల్చరల్ ల్యాగ్ అంటే ఏమిటి, కల్చరల్ ల్యాగ్ పై వచ్చినటువంటి అంశాలకు సంబంధించి మనకు అడగడం జరిగినటువంటి ప్రశ్నల సరళి. సో ప్రశ్నల సరళి ఈ మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంది. మన యొక్క ప్రిపరేషన్ అనేది ఈ యొక్క గత ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే బెస్ట్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.